అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు వెంకటరమణ. అన్న ఏం చేస్తారు? నేను టైలరింగ్ మెటీరియల్ బిజినెస్ అండి, అలాగే షర్ట్లకి బటన్స్ వేస్తాను. నేను ఓవరాల్గా చూసుకున్నట్లయితే పరిపాలన డెవలప్మెంట్ ఎలా ఉంది అసలు? మీ ఒపీనియన్ ఏంటి అసలు? ప్రజెంటు పరిపాలన గతం కన్నా కూడా బాగుందండి. త్వరితగతిన పనులు అయిపోతూ చక్కగా ఎటువంటి గొడవలు లేకుండా జరుగుతుంది. ఎవరి ఆర్తనాదాలు లేవు, ఎవరి ధర్నాలు లేవు. అక్కడ రాజధాని తయారవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడేమో పరిపాలనా పరంగా ఏవి చిక్కులు లేకుండా బాగానే ఉంది. సో ప్రణాళిక పరంగా అన్నీ మనకి అందుతున్నాయండి సమస్యలు. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు కానీ సామాన్య ప్రజలు కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కానీ వ్యతిరేకత ఉందంటారా? అది వ్యతిరేకత ఏం లేదండి, సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే బాగానే జరుగుతుంది. 2 సంవత్సరాలు బట్టి చూస్తూనే ఉన్నాము. గతం ప్రతిదీ వివాదంలా ఉండేది. ఇప్పుడేమో బాగానే జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ పని ఆగట్లేదు. వాళ్ళు చేయాల్సిన సంక్షేమ పథకాలు వాళ్ళు వస్తున్నాయి. ఎక్కడ ఎవరు రాలేదనట్లేదు. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ కానీ, మిగతా వాళ్ళకి వైద్యానికి సంబంధించిన కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ, నిత్యావసరాలకు సంబంధించిన కానీ అన్నీ అయితే ఆగకుండా, ఏది లోటు లేకుండా, ఎక్కడ డిమాండ్ చేద్దాం ఈ పలానా వస్తువు రావట్లేదు అనేది లేదు. ప్రజెంట్ ఈ రోజుకి బయట రాష్ట్రాల్లో గ్యాస్ ఎక్కువగా కొరతగా ఉన్నా కూడా మన రాష్ట్రంలో సప్లై బాగానే జరుగుతుందండి. అంటే అమరావతి గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా సార్? అమరావతి రాజధాని అందరికీ ఆమోదయోగ్యంగానే ఉందండి. అటు రైతులు వాళ్ళ అంతలో వాళ్ళు మొత్తం 33,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుండేది. అనవసరంగా రాజధానిని మారుస్తామని చెప్పి 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. దానివల్ల మరి ఫలితం అనుభవించినట్టున్నారు. ఇక ఇప్పుడు అమరావతి తయారవుతున్న విధానం, స్పీడ్గా జరుగుతున్న విధానం ప్రతి వాళ్ళు వెళ్ళి చూస్తున్నారండి. మా పక్కన ఉన్నారు కొంతమంది, వెళ్ళి వారానికి ఒకసారి సెలవు రోజున అలా వెళ్ళి అమరావతి అంతా తిరుగుతున్నారు. డెవలప్మెంట్స్ చూస్తున్నారండి, బాగా ఉన్నాయని చెప్తున్నారు. మేము కూడా మధ్య మధ్యలో వెళ్తున్నాం. పక్కన వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అసలు అమరావతిలో చేస్తున్న పనుల గురించి ప్రపంచానికి తెలియనట్లేదు చంద్రబాబు. ఏదైనా మాట్లాడుతుంటే దాని మీద అమరావతి వ్యతిరేకత అని చెప్పి ముద్ర వేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. వాళ్ళని అనకూడదు కానండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అమరావతి మీద కోపం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో నెక్స్ట్ గవర్నమెంట్ రావాలి అంటే ఈ అమరావతి మీద మనం ద్వేషం కనిపించకుండా కపట ప్రేమ చేయాలనే ఉద్దేశంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. వీళ్ళ మాటలు ప్రజలు కాదు, ముందు రైతులు అస్సలు విశ్వసించలేరు. ఇక్కడ అమరావతి రైతులే కాదు, రాష్ట్రం మొత్తం ఉన్న రైతులు కూడా వీళ్ళని నమ్మే పరిస్థితి కనబట్టలేదు. కాబట్టి ఆ విధంగా అమరావతి మీద మాట్లాడాల్సి వచ్చి చంద్రబాబు గారి మీద నెపం మోపుతున్నారు. ప్రతిదీ అక్కడ ఆర్టీఏ యాక్ట్లో తీసుకొచ్చుకున్నా మనం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతిదీ అందులో పెడతారు, చూడొచ్చు మనం. ఇది ఎంతవరకు నమ్ముతారంటే సామాన్య ప్రజలకి ఈ రకంగా చెప్తే మొదటి నుంచి అన్నీ ఇలాంటివే చెబుతున్నారు. అవి అక్కడ వీగిపోతున్నాయి, తెలియట్లేదు ప్రజలందరికీ. సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తున్నాయిలేండి ప్రతి విషయం. అంటే అమరావతి పేరుతో చంద్రబాబు వేల కోట్లు దండుకుంటా ఉన్నాడు. అసలు ఆ డబ్బులు కూడా ఎవరి జేబులోకి వెళ్తున్నాయో కూడా ప్రజలకు చెప్పలేకపోతున్న బీభత్సంగా దోచుకుంటానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఎక్కడ దోచుకున్నారనే మాట బాగానే ఉంది. వీళ్ళు ఎక్కడ దాచుకున్నారనేది ఎప్పుడైనా ఏమైనా చూసారా? మాట నింద మోపడమే కానీ ఆయన విషయంలో అన్నీ కనబడుతున్నాయి ఉన్నాయి. ప్రతి వ్యవస్థలోనే దోపిడీ జరిగింది. మైన్స్ అనేది, ఇసుక, మద్యం, తిరుమల అన్నింటిలోనే జరిగింది. అది అందరూ ఇప్పుడు సిట్లో వాళ్ళు నిజాలు బయట ఒప్పుకుంటున్నారు అంటే జరిగినట్టే కదా. ఏ ఒక్కరు ఒప్పుకున్నా కూడా ప్రతి దాంట్లో స్కామ్లో ఉన్నట్టే వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ మీద నోపుతున్నది ఎక్కడైనా పోనీ ప్రూవ్ చేయించడం కానీ, ఎవరైనా చెప్పడం కానీ ఏదైనా చేస్తే అన్నీ అమ్మడానికి ప్రజలైనా ఉంటారు. కానీ వీళ్ళు అబద్ధాలు చెప్తూ దాన్ని వాళ్ళ పత్రికలోను టీవీల్లోనూ ప్రకటన చేస్తే అవి నమ్మేవాళ్ళు ఎవరు? రియాలిటీ కనబడుతున్నప్పుడు ప్రజలకి అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు కదా ఏం జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది అనేది. కొన్ని దాచుకుంటారు, ఏం చేసుకుంటారు అనేది వాళ్ళకి అలాంటిదే ఉంటే వాళ్ళు ఇంకా వీళ్ళ మీద కక్ష సాధింపు చేయరు, ఎమ్మటే చేసేవారు. అంటే ముఖ్యంగా ఈ రోజున అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి చట్టబద్ధతలు కూడా చేస్తున్న పరిస్థితి. అసెంబ్లీ పెట్టి కూడా దానిలో ఒక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు కూటమి ప్రభుత్వం. అసలు ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏంటంటారు? అసలు ఒకసారి చూశారండి, గతంలో ఒప్పుకున్న అమరావతి రాజధాని కింద అసెంబ్లీలో మాట్లాడినప్పుడు వీళ్ళు 2 పార్టీలు కూడా మొత్తం పాలకపక్షం, ప్రతిపక్షం 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒప్పుకున్నదే. కానీ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఒకే కమ్యూనిటీకి వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరుతుందనే అలాంటి ఆలోచన క్రియేట్ చేసి
ఎమ్మటే దాన్ని 3 రాజధానుల కింద తీసుకెళ్ళి అసలు ఎక్కడా రాజధాని లేకుండా 5 సంవత్సరాల పరిపాలన రాజధాని లేకుండా గడిపేశారు. దానివలన బయట దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు రాజధాని లేకపోవడం ప్రతి వాళ్ళు అవమానకరంగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు రాజధాని మళ్ళీ అదే అమరావతిలో ప్రారంభం అయితే ఒక నాయకుడికేమో అక్కడ ఇష్టం లేదు అమరావతికి, దాని మీద బురద జల్లుతూ అక్కడ వేసే రాజధాని అని ఇంకోటి అని చెప్పేసి అలాగే అక్కడ ఏదో కొన్ని వదంతులు వ్యాపించేటట్టుగా వైర్లు తగలబెట్టడం అవి చేసి అవన్నీ న్యూస్లోకి వేసి ఇలాంటి రాజధాని లేకుండానే ఒక నాయకుడిగా ఒక బాధ్యత గల పార్టీ నాయకుడిగా ఉంటూ ఇలాంటివన్నీ చేస్తున్నారు. పత్రికల్లో వాటిలో వేస్తున్నారు. వాళ్ళ క్యాడర్ ఏమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు కనిపిస్తుంది. రైతుల మీద ప్రేమ ఒలగబోసినట్టుగా అక్కడ బాగానే అమరావతి మాకు ఇష్టమే అది ఇదని. అదే అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా. మళ్ళీ తీర్మానం చేస్తున్నారు. రేపు పొద్దున అసెంబ్లీకి వచ్చి తీర్మానాలు పార్టిసిపేట్ చేసి అసలు ఆయన రాడండి. ముందు అసెంబ్లీ దాకా ఆయన అయితే రాడు. ఏదో ఆ పదవి అది ఎమ్మెల్యే పదవి కూడా పోద్దేమో అన్న ఉద్దేశంతో వస్తున్నట్టు కనబడుతుంది. రేపు మొన్న చూశారు కదా, వచ్చారు, సంతకాలు పెట్టేశారు, 10 నిమిషాలు 11 నిమిషాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. యాదృచ్ఛికంగా జరుగుతున్న పరిణామాలు ఆయన అన్నది ఆయనకి అన్నీ రిపీట్ అవుతున్నాయి. అది ఆయన చేసుకున్న పనిలా ఉంది చూస్తుంటే. వచ్చారు, వెళ్ళిపోయారు. మండలిలో మాట్లాడమంటారు, మండలిలో మాట్లాడిస్తారు. అదే శాసనసభ్యులు 11 మంది ఉన్నా పోరాడాలి కదా. అంటే ఈయన వెనక 30 మంది 40 మంది ఉంటే కానీ ఈయన మాట్లాడలేడు. తక్కువ మంది ఉన్నారు, వస్తే ఏం అవమానిస్తారు, గతంలో చేసిన అవమానాలని గుర్తుకున్నాయి. వాళ్ళు ఏం చెయ్యరా బాబు, రండి మీరందరూ వస్తే మేము మాట్లాడదు, మీ నియోజకవర్గ ప్రయోజనాలైనా కాపాడుకోండి అని చెబుతుంటే ఎవరు వినకుండా ఇప్పుడు రాజధాని మీద కీలకమైనది. దీంట్లో ఏది జరిగినా అమరావతిలో రేపు భవిష్యత్తులో జీవితకాలం శాశ్వతంగా నిలిచిపోయే వాటన్నిటికీ వాళ్ళ ముద్ర మాత్రమే ఉంటుంది. కూటమి ప్రభుత్వం వాళ్ళ పెద్దల ముద్ర మాత్రమే. వీళ్ళది ఎటువంటి ముద్ర కనబడదు. రేపు పొద్దున వీళ్ళ పార్టీ కూడా. వాళ్ళు మాట్లాడే వాదనలు ఏంటంటే, మేము చేసిన డెవలప్మెంట్నే చంద్రబాబు తన గొప్పలు చెప్పుకుంటున్నాడు, అసలు మేము తీసుకొచ్చింది మొత్తం పేర్లు మార్చుకుని నేనే తీసుకొచ్చాను చెప్పి మాట్లాడుకుంటున్నాను అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పక్కనేమో చంద్రబాబు మోహన్ చూసి ఎవరన్నా డెవలప్మెంట్ అంటే మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతాక ఎవరైనా వస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి, ఎలా చూడదు సార్? అసలు ప్రతిదీ వీళ్ళదే మీడియా కానీ అటు పేపర్ కానీ చెక్ చేసి చదువుతున్న వాళ్ళందరూ గతం ఏం మాట్లాడారు, వీళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. కనుక ఆ విషయం కూడా వాళ్ళ స్పృహలో లేకుండా కొంతమంది నమ్మినా చాలు, మాకు ఒక 10% వచ్చినా చాలు, మాకు 40% ఓటింగ్ ఉంది, ఒక 10 వచ్చినా చాలు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అనే ఉద్దేశంతో ఇలాంటి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నారు. క్రెడిట్ చోరీ అనేది తప్పండి. అది ఎవరు చేసింది ఒప్పుకోవాలి. ఏది చేసినా కూడా పోనీ దానికి ప్రూఫ్ చూపించాలి. ఏ ప్రూఫ్ చూపించకుండా క్రెడిట్ చోరీని వాళ్ళ మీద నేపం చేసి వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఇది ప్రజలకి, సామాన్య ప్రజలకి సోషల్ మీడియా ద్వారా కానీ ఉన్న వీడియోస్ కానీ గతంలో జరిగినవన్నీ అట్ల మీద తెలుస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నేను లేకపోతే అసలు మన రాష్ట్రానికి ఆ స్టీల్ ప్లాంట్ వచ్చేది కాదు. నేను దావోస్ పర్యటనలోనే వాళ్ళతో మెట్రో స్టీల్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడాను. అందుకే ఈ రోజున మన రాష్ట్రంలో శంకుస్థాపన జరిగింది చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇందులో ఫేక్ వీడియోలు ఏం లేవు కదండి. ఒక్కటే విషయం, గతంలో 9 నెలల క్రితం వీళ్ళు లోకేష్ చెప్పాడు, అది కూడా ఎవరు చంద్రబాబు కొడుకు లోకేష్ అని చెప్పి మాట్లాడి 9 నెలల క్రితమే చెప్పాడు. ఏమని, అది వాళ్ళు తెస్తే ఇక్కడికి వీళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళకి ఎన్ని చోట్ల పెట్టాలి, వీళ్ళు అన్ని కోట్లు పెట్టి పెట్టుబడి ఎక్కడ పెడతారు, అన్ని రాష్ట్రాల్లో పెడతారా ఏంటి, ఇది ఒరిస్సాలో పెడుతున్నారు. ఆ మినిస్టర్ ఈ లోకేష్ ప్రకటన చేసిన వెంటనే అక్కడ మినిస్టర్ వచ్చి రెస్పాండ్ అయ్యాడు, ఇది మా దగ్గర నుంచి వెళ్ళట్లేదు, వీళ్ళు ఎక్కడే ఉంటున్నారు అని చెప్పి ఒకసారి మాట్లాడు 9 నెలల క్రితం. ఇప్పుడేమో ఆల్రెడీ వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేసి వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఇది వీళ్ళు కాదు తెచ్చింది, వీళ్ళు తెచ్చారని వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. నేను గతంలో దావోస్ వెళ్ళినప్పుడే దాన్ని నేను వాళ్ళతో ఎంఓఐలు అవి కుదుర్చుకున్నాను, భూములు చూపించాము, వాళ్ళంతా ఓకే చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఎన్నికలు వచ్చేసినాయి, గవర్నమెంట్ మారింది, వాళ్ళు ఇప్పుడు వచ్చారని చెబుతున్నాడు. అది అర్థమైపోయి ప్రజలకు అర్థం చేసే అతని పాపం అతనికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట.